బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. 7వ ప్లాట్ఫారంలో పెచ్చులూడి పడడంతో మణికంఠ అనే బాలుడు మృతి చెందాడు. కర్నూలుకు చెందిన ఫ్యామిలీ రామేశ్వరం వెళ్లడానికి రైల్వే స్టేషన్లో ఉండగా బాలుడు నిద్రపోతున్న సమయంలో గోడ పెచ్చులు ఊడి తలపై పడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో రైల్వే ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా మణికంఠ మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కట్ట మీద పనిపెట్టి నేనేమనంటే దోమలు ఉన్నాయి లోపల పనిపెట్టింది అన్నాను. వేడి హాల్లో బయట వాళ్ళు వచ్చి చలి పుడుతుందని చెప్పేసి ఇక్కడ లోపల పనుకున్నాడు. ఆడ సైడ్లో పనిపెట్టిన పాపం అది వచ్చి కింద పడిపోయి పాపం హ్యాండ్ అంతా మొత్తం బ్లాక్ ఉంది. బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసింది. బ్రెయిన్ కూడా బయట వచ్చిందంట. తర్వాత వాళ్ళు భుజంలో వేసుకొని తిరుగుతూ ఉన్నారు పిల్లలు తీసుకుని. వాళ్ళకి ఏమో అర్థం కాదు, హాస్పిటల్కి తీసుకోవాలని మైండ్ ఎవరికి లేదు. అది నేను బయటకు వస్తే ఏదో సౌండ్ వస్తే నేను తొందరగా అరిచి వాళ్ళకి లాక్కొని పోయినారు రైల్వే హాస్పిటల్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ చేసినారు. ఆక్సిజన్ పెట్టినారు పిల్లలకి. ఆక్సిజన్ పెట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినారు. అక్కడ కారు మా వల్ల కాదు తొలిగుతున్నారని చెప్పేసి అనంతపూర్ పంపించేసినారు అని ఫోన్ చేసి నాకు. రైల్వే స్టేషన్లో స్టే చేస్తుండగా వాళ్ళు యాక్సిడెంటల్లీ అబ్బాయి బ్రేక్ పైన పడిపోయింది తలపైన. దానివల్ల ఏమైందంటే ఒకసారిగా బోన్ ఫ్రాక్చర్ అయిపోయి బోన్స్ బయటకు వచ్చేస్తుంది. అక్కడ నుంచి రైల్వే హాస్పిటల్ తీసుకొచ్చారంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. మా దగ్గరకు వచ్చినప్పటికీ పేషెంట్ ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ స్టేజ్లో ఉన్నాడు. అంటే బ్రీతింగ్ కూడా అందనంత స్టేజ్లో ఉన్నాడు. ఆక్సిజన్ శాతం 15 లీటర్స్ పెట్టినప్పుడు కూడా రికార్డ్ అయింది మా దగ్గర 16. తర్వాత పల్స్ రేటు కూడా 40 నుంచి 50 వరకు మధ్యలో రికార్డ్ అయింది. పల్స్ అసలు చూస్తుంటే ఏం కనిపించట్లేదు. పీపుల్ రియాక్షన్స్ ఆల్మోస్ట్ ఇంకా డెత్ స్టేజ్ అనమాట. ఏదన్నా కానీ మనకు ఐఎల్ సెంటర్ దగ్గర ఫెసిలిటీ ఉన్న దగ్గరికి పంపిస్తే మన బతికే ఛాన్స్ ఉంది. కానీ మేమే అంబులెన్స్ ఫోన్ చేసేసి తొందరగా రమ్మని చెప్పేసి మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బాబుకి వైటల్స్ కొంచెం స్టేబుల్ చేసి పంపిద్దామనే ఉద్దేశంతో తొందరగా మేము ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి మేము రిఫర్ చేసేసి పంపించేసినాం. మార్గ మధ్యంలో కూడా ఏమైనా కావచ్చని పేషెంట్ వాళ్ళకి చెప్పేసినాము. ఇక్కడ ఉంటూ కూడా మనకి ఏం ఫెసిలిటీ లేదు కదా, పెట్టుకొని కూడా వేస్ట్ కదా అని మనం ఐఎల్ సెంటర్కి అంబులెన్స్ బాబు తీసుకెళ్ళి వాళ్ళ పేషెంట్. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ ఫోన్లో అందిస్తారు. శేఖర్, అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. 7వ ప్లాట్ఫారంలో పెచ్చులూడి పడడంతో మణికంఠ అనే బాలుడు మృతి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ చక్రి. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ లోని 7వ ప్లాట్ఫారం లో ఉన్నటువంటి ఓపెన్ మీటింగ్ హాల్లో గోడకున్నటువంటి సిమెంట్ పెచ్చు ఊడిపడడంతో మణికంఠ అనే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలించినట్టయితే కర్నూలుకు చెందినటువంటి వెంకటేశ్వర్లు శ్రావణి తమ ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా రామేశ్వరం వెళ్లడానికి తెల్లవారుజామున గుంతకల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అయితే వీళ్ళు వెళ్లవలసిన రైలుకు సంబంధించి 7వ ప్లాట్ఫారం కు వస్తుందన్నటువంటి సమాచారంతో 7వ ప్లాట్ఫారం లో తమ రైలు కోసం అక్కడే వేచి ఉన్నారు. సమయం కాస్త ఉండడంతో ఈ పిల్లల్ని కూడా నిద్రపుచ్చారు. ఓపెన్ వెయిటింగ్ హాల్లో మణికంఠను కూడా అక్కడే నిద్రపుచ్చారు. అయితే గోడకు ఉన్నటువంటి సిమెంట్ ఉన్న బలంగా ఊడడంతో పిల్లవాడు గాయపడి అపస్మారక స్థితికి వెళ్లారు. అయితే ఈ సమయంలో వారు వైద్య సహాయం కోసము అంటే వారికి స్థానికేతరులు కావడంతో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో పిల్లవాడి పైన పెచ్చు పడినటువంటి బాధతో వైద్య సహాయం కోసం ఎటు వెళ్లాలో అర్థం కాక ఆర్తనాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ తక్కువ తిరిగినా అంటే ఆ 7వ ప్లాట్ఫారం లో జనసంచారం కూడా తక్కువగా ఉంది. అలాగే సంబంధిత అధికారులు కూడా ఆ ప్రాంతంలో పర్యవేక్షణ లేకపోవడం వల్లనేమో పాపం వారు చాలా ఇబ్బంది పడినట్టు మనకు తెలుస్తోంది. దీంతో అంటే వైద్య సహాయం ఆలస్యం కావడంతోనే మృతి చెందారని ఇప్పుడు బాధ్యులు ఎవరైతే మృతి చెందాడో మణికంఠ సంబంధించినట్టు తల్లిదండ్రులు వైద్య సహాయం ఆలస్యం కావడంతో మృతి చెందినట్లు చెప్తున్నారు. అయితే కొద్దిసేపటికి అయితే స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి కొంతమంది వెండర్లు కలిసి స్థానికంగా ఉన్నటువంటి గుంతకల్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఆ గుంతకల్ రైల్వే ఆసుపత్రిలో అప్పటికే ప్రాథమిక వైద్య చికిత్సలు అందించిన అనంతరం అనంతపురం ఆసుపత్రికి తరలించాలని చెప్పి మెరుగైన వైద్యం కోసం పంపించారు. అయితే అప్పటికే అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లే లోపల బాలుడు మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతోంది చక్రి. దీనిపైన అయితే మొత్తం మీద సకాలంలో వైద్యం అందించి ఉంటే బాలుడు బతికి ఉండేవాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. వీరంతా రామేశ్వరం దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో వారు ఏదో వినోదంతో పిల్లలతో కలిపి వేసవి సెలవును దేవస్థానానికి వెళ్తున్నటువంటి తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వారు ఒక రకమైన కుటుంబం అంతా కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి చక్రి. శేఖరి, ఈ ప్రమాదం పైన గుంతకల్ రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు ఎవరైనా స్పందించారా? ఈ చక్రి ఇప్పటికైతే ఈ ఘటన అంటే రైల్వే అధికారులు ఇప్పటికైతే నోరు మెదపడం లేదు. ఎందుకంటే సంబంధిత ప్రాంతంలో రైల్వే అధికారులు కానీ స్టేషన్ మేనేజర్ కావచ్చు లేకపోతే కనుక
సంబంధిత రైల్వే స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి జీఆర్పీఎఫ్ పోలీసులు కానీ బందోబస్తు పర్యవేక్షణ, ఎందుకంటే పోలీసు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వెళ్తున్నారా, లేకపోతే నిషేధిత సరుకులను ఏమైనా అంటే ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయని తనిఖీ నిర్వహించాల్సినటువంటి పోలీసులు ఆ ప్రాంతంలో అంటే ఇంత జరిగినప్పటికీ కనీసం ఆ తల్లి మొత్తం మీద ఆవేదనతో ఆ ప్లాట్ఫామ్ అంతా తిరుగుతున్నప్పుడు కూడా కనీసం స్పందించలేదంటే ఈ ప్రాంతంలో అధికారులు రైట్, థ్యాంక్ యూ శేఖర్.